అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని, మచిలీపట్నం. ప్రతిపక్షం లేని పార్టీ, ప్రతిపక్షంలో కూడా లేని ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు నాని గారు బూతు పోస్ట్ చేయడం, ఆర్గనైజ్డ్గా ఆఫీస్ పెట్టి జోన్ల వారీగా బూతులు పోస్ట్ చేయడమేనా మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన? ఒక్కసారి చెప్పండి. జోన్ల వారీగా షేర్ చేయడం, పోరాటం అంటే ఇంటి ఆడవారిపైన ఎవరినైనా కానీ, రాష్ట్రంలో మహిళలను భాగవతాన్ని ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ చేస్తూ, మీరు చేసిన పరిపాలన 5 సంవత్సరాలు, మీరు చేసిన పోరాటం వల్ల ప్రశ్నించిన వారినల్లా అరెస్ట్ చేయటం, బెదిరించటం, దానికి తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఏనాడైనా ప్రెస్ మీట్లు పెట్టి మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో నియోజకవర్గాల్లో ఏం చేశారు, ఎలా చేశారు, చేస్తున్నారా లేదా, నియోజకవర్గాల్లో అభివృద్ధి గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడగలిగారా? ఒక్కసారి చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు లేచిన దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీల మీద విరుసుకుపట్టడం తప్ప మీరు చేసింది కూడా ఏమీ లేదు. ఒక్కసారి తెలుసుకోండి. ఈ ప్రతిపక్ష పార్టీలపైన బూతులతో విరుసుకుపట్టడం తప్ప మీరు చేసింది కూడా ఏమీ లేదు. ప్రజలు అందుకే మిమ్మల్ని తిరస్కరించారు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఈ స్థితికల పడిపోయారు. వెళ్ళి చూడమని 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా రాష్ట్ర ప్రజలు. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు మాకు మైక్ ఇవ్వటం లేదని మీరు వెళ్తే కదా మైక్ దగ్గరికి. మీరు అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇచ్చేది ఇవి అంది జనాలకు కూడా అర్థమవుతుంది. మీరు జనాల్లో కూడా మిమ్మల్ని గమనిస్తారు. ఒక్కసారి తెలుసుకొని మీరు ఇంత మూర్ఖత్వంగా, ఇంత సైకోగా, ఇంత పరిమాల పోరాటం చేయబట్టే, మీరు ఇంత పనిమాల పనులు చేయబట్టే మా రాష్ట్ర ప్రజలు మేము తిరస్కరించారు. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మీరు సతికలపడి, మేము అసెంబ్లీకి వెళ్తే మేము 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి, చేసిన అరాచకాల గురించి, చేసిన దౌర్జన్యాల గురించి, చేసిన ఒక దొంగ నాటకాల గురించి అడుగుతారని మీరు భయపడి అసెంబ్లీకి వెళ్లకుండా, వెళితే ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుందో మైక్ కూడా ఇవ్వరని మైకు మీద వంక పెట్టి మీరు అవన్నీ ప్రశ్నించి అడుగుతారు అని చెప్పి మీరు వెళ్లకుండా సత్తికల్లా పడిపోయారు. అది ఇచ్చేది ఇవ్వండి, అసెంబ్లీకి వెళ్తే సరిపోతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. వెళ్ళమని చెప్పాయి స్వామి, వెళ్ళమని అసెంబ్లీకి. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, ఎందుకు సతికల్లా పడిపోతున్నారు? ఇంత మూర్ఖత్వం, ఇంత సైకోగా ఉండబట్టి మీ రాష్ట్రానికి సర్వనాశనం చేశారు. ఒకసారి తెలుసుకోండి మీరు అని తెలియజేస్తూ, మీ రాష్ట్రానికి కూడా ఉపయోగపడిందంటూ ఏమీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.